నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. తన ప్రజా సంకల్ప యాత్రలు స్వయంగా చూసిన మన జగనన్న ఆ రోజే వారికి చెప్పారు, అవ్వాతాతల కన్నీళ్లు తొడవాలని, వారి ముఖాల్లో చిరునవ్వులను చూడాలని మేనిఫెస్టోలో పెన్షన్లను దశల వారీగా పెంచుకుంటూ 3,000 రూపాయల వరకు చేస్తానని ఇచ్చిన మాటను జగనన్న నిలబెట్టుకున్నారు. అవ్వాతాతలకు తినడానికే కాదు, మందులకు కూడా డబ్బులు ఖర్చు అవుతాయి. మీ అందరికీ నేను మాట చెప్తా ఉన్నా. పెన్షన్ ఇవ్వడమే కాదు, దాన్ని 2,000 చేస్తానని కూడా మీ అందరికీ చెప్తా ఉన్నాను. దాన్ని ఇంకా నేను పెంచుకుంటూ 3,000 కూడా తీసుకొని పోతాను. ఎక్కడ నిజాయితీ ఉంటుందో, ఎక్కడ నమ్మకం ఉంటుందో వాళ్ళు విజయం తప్పకుండా సాధిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్స్లో కంపల్సరీ విజయం సాధించి సీఎం అవుతారు. ఇప్పుడే బాగా వస్తుంది. అప్పట్లో ఇబ్బందులు పడ్డావా? ఇప్పుడే ఆగిపోయింది ప్రాణం. పేద ప్రజలంటే ఏదో 4 డబ్బులు ఇస్తే ఉంటారులే అని అనుకోకుండా ఈరోజు జగనన్న మిగతా అన్ని ప్రభుత్వాలాగా కాకుండా పేద ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టాలి, పేదల గౌరవాన్ని నిలపాలి అనే ఒక ఉద్దేశంతో ప్రతి సంక్షేమ పథకం కూడా ఎవరెన్ని మాట్లాడినా కానీ మీకు అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల, పేదలకి సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల రాష్ట్రం దివాళా తీస్తుంది, అప్పులు పాల్గొతుందని మాట్లాడినా కానీ లెక్క చేయకుండా ప్రతి పేదవాడిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజు సంక్షేమ ఫలాలన్నీ మీకు అందిస్తున్నారు. అవునా కదక్క? వాలంటీర్లు తెచ్చిస్తా ఉన్నారు కదా, ఇళ్ళకే తెచ్చిస్తున్నారు కదా, తలుపు తట్టించిపోతారు కదా, బాగా చేస్తున్నారు కదా. మరి ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఒకసారి 5 ఏళ్లకు ముందు ఎలా ఉంది పెన్షన్లు తీసుకునే వాళ్ళ పరిస్థితుల్లో ఒకసారి ఆలోచించండి. పార్టీ కాదంటే పెన్షన్లు కట్ చేసేవాళ్ళు. ఒకవేళ పెన్షన్ తెచ్చుకోవాలన్నా జన్మభూమి కమిటీల చుట్టూ తిరగడము, వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని నిలబడ్డము, వాళ్ళు ఏం చెప్తే అవి చేయడము, ఇవన్నీ జరిగే ముందు. మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు ఏముంది, నేరుగా మీ ఇంటికే పెన్షన్లు తెచ్చిస్తా ఉన్నారు. ఇంకా ఏమైనా మీకు పథకాలు వచ్చేది ఉంటే, అవ్వ ఈ పథకం నీకు వస్తుంది, అక్క ఈ పథకం నీకు వస్తుంది, అన్న ఈ పథకం నీకు వస్తుంది అని వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి చెప్పిపోతా ఉన్నారు. మరి ఇటువంటి పాలన మనం కావాలని కోరుకున్నాం. మరి పేదవాడు ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండాలని కోరుకున్నాడు జగనన్న. మరి ఇంతకు ముందు పేదవాడి పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు పేదవాడి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరే ఆలోచించండి. ఈ రోజు జగనన్న ఉండబట్టే మన పెన్షన్ 3,000 అయింది. అన్న కదక్క? 3,000 ఏంటో లేదన్నా. అదే ముందు చంద్రబాబు నాయుడు ఎన్ని మాటలు చెప్పినాడు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాడు, చేశారక్క? మీరు బంగారాన్ని ఏమి కట్టవకండి, బంగారం నేరుగా ఇంటికి పంపిస్తాడు. పంపించాడు బ్యాంకులో ఉన్న బంగారాన్ని. రైతు రుణమాఫీ చేస్తాడు, చేశాడా? ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోవాలా. మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు ఏవో జిమ్మిక్కులు మ్యాజిక్లు చెప్తాడు ఆయన. ఎవరు కూడా చంద్రబాబు నాయుడు నమ్మకండి. కరోనా వచ్చినప్పుడు ఎక్కడున్నాడు ఆయన? హైదరాబాద్ లో జుంకాల్లో ఉన్నాడు. 1 రూపాయి అంటే 1 రూపాయి ప్రజలకి అవసరం అని చెప్పి అన్ని కోట్లు దోచుకుంటున్నాడే. కనీసం పేదవాళ్ళకి అయ్యో చావు బతుకుల్లో ఉన్నారని ఆయన చెప్పిన దత్తపుత్రుడు గాని ఉత్తపుత్రుడు గాని ఎవరైనా ఒక్కలైనా డబ్బులు తీసి ఇచ్చినారా మనకి? ఎలక్షన్ల ముందు మాత్రం వచ్చి మైక్ పట్టుకుని 4 మాటలు చెప్తారు. కాబట్టి మీరు ఒకటి ఆలోచించండి. మనకు కరోనా వచ్చినప్పుడు జగన్ ఎంత బాగా చేసినాడు. పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ రోజుకి మెచ్చుకుంటా ఉన్నారు. మరి జగనన్న లాంటి నాయకుడు మనకి ఎప్పుడు ఉండాలంటే ఏం చేయాలి? ఫ్యాన్ గుర్తు మీద ఓటేయాల, సరేనా? ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు చాలా చెప్పేవాళ్ళు వస్తారు, కానీ తర్వాత 5 ఏళ్ళు మనం కష్టపడకుండా ఉండాలంటే జగనన్న లాంటి నాయకుడే మళ్ళీ రావాలా. మరి ఈ రోజు ఈ పెన్షన్లు పెంచుతా ఉన్నాడు. మరి అవ్వాతాతలు గాని, అక్క చెల్లెమ్మలు గాని, ఈ రోజు అన్నదమ్ములు గాని సంతోషంగా
మా కష్టానికి జగనన్న ఈ రోజు సాయంగా ఉంటున్నారని ఆనందంతో వచ్చారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈ రోజు మమ్మల్ని దేశంలో ఎక్కడో లేని విధంగా ఇంతమందిని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా ఇంతమందిని గెలిపించారు. మరి జగనన్న ఈ రోజు సంక్షేమ ఫలాలు అందించారు కాబట్టి వై నాట్ 175కి 175 175 ఎందుకు గెలవకూడదు అని అడిగారు. ప్రతి నియోజకవర్గం తీసుకోండి, ప్రతి పల్లె తీసుకోండి, ప్రతి చోట కూడా ఈ సంక్షేమ ఫలాలు అందిస్తా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మళ్ళా కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వండి. తప్పకుండా కూడా మీకు ఇంకా కూడా మంచి పనులు చేసి చూపిస్తాము, ఇంకా కూడా మంచి సంక్షేమ ఫలాలు అందిస్తామని కూడా మాట ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పెన్షన్లు 44,420 పెన్షన్లు వచ్చేవి నియోజకవర్గంలో. అలాంటిది ఈ రోజు ఒక దాదాపు 900 పెన్షన్లు పెంచుతూ 45,261 పెన్షన్లు మన నియోజకవర్గంలో కేవలం ఈ 6 మండలాల్లో మన ప్రభుత్వం ఇస్తా ఉంది. అందుకు గాను నెలకి 13,55,00,000 ఖర్చు చేస్తా ఉంది ఒక నెలకి. మీరందరూ గుర్తుపెట్టుకోవాలా, ఇన్ని పెన్షన్లు ఇంత ఎక్కువ మొత్తంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదని మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. మరి మీరందరూ కూడా మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదిస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాను. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.